గ్యానిమీడ్ గురించి తెలుసుకోవడం అంటే అంతరిక్షంలో ఒక అద్భుత ప్రపంచాన్ని చూసినట్టే. మన సౌర కుటుంబంలోని ఉపగ్రహాలన్నిట్లోకి ఇది అత్యంత ప్రత్యేకమైనది. గ్యానిమీడ్ పరిమాణం ఎంత పెద్దదంటే ఇది మన సౌర కుటుంబంలో ఒక స్వతంత్ర గ్రహంగా ఉన్న బుధ గ్రహం కంటే కూడా పెద్దది. అలాగే ప్లూటో గ్రహం కంటే ఇది 2 రెట్లు పెద్దది. ఒకవేళ ఇది బృహస్పతి చుట్టూ కాకుండా నేరుగా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటే దీనిని ఒక ప్రత్యేక గ్రహంగా పిలిచేవారు. మన సౌర కుటుంబంలో భూమికి ఉన్నట్లుగా సొంత అయస్కాంత క్షేత్రం ఉన్న ఏకైక ఉపగ్రహం గ్యానిమీడ్ మాత్రమే. దీని లోపల కరిగిపోయిన స్థితిలో ఉన్న ఇనుము కదలడం వల్ల ఈ అయస్కాంత శక్తి ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనివల్ల గ్యానిమీడ్ ధృవాల వద్ద కూడా అద్భుతమైన రంగుల వెలుగులు కనిపిస్తాయి. నాసా పంపిన గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ మరియు హబుల్ టెలిస్కోప్ పరిశోధనల ప్రకారం గ్యానిమీడ్ ఉపరితలం పైన మంచు పొరలు ఉన్నప్పటికీ దాని లోపల భూమిపై ఉన్న అన్ని సముద్రాల కంటే ఎక్కువ నీరు ఉన్న ఒక భారీ మహాసముద్రం ఉందని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ సముద్రం దాదాపు 100 కిలోమీటర్ల లోతులో 2 మంచు పొరల మధ్య ఇరుక్కొని ఉందని అంచనా. గ్యానిమీడ్ ఉపరితలాన్ని చూస్తే 2 రకాల ప్రాంతాలు కనిపిస్తాయి. ఇవి నల్లగా కోట్లాది సంవత్సరాల క్రితం ఉల్కలు ఢీకొట్టడం వల్ల ఏర్పడిన గుంతలతో నిండి ఉంటాయి. ఇవి కొంచెం తెల్లగా పొడవైన గీతలు లేదా పగుళ్లతో ఉంటాయి. గ్రహం యొక్క గురుత్వాకర్షణ ఒత్తిడి వల్ల మంచు పగిలి ఈ గీతలు ఏర్పడ్డాయి. గ్యానిమీడ్కు చాలా సన్నని బలహీనమైన వాతావరణం ఉంది. అందులో ఆక్సిజన్ వాయువు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ అది ఎంత తక్కువగా ఉంటుందంటే మనుషులు అక్కడ శ్వాస తీసుకోలేరు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇటీవల పంపిన జ్యూస్ అనే అంతరిక్ష నౌక ముఖ్యంగా ఈ గ్యానిమీడ్ చంద్రుడిని పరిశోధించడానికే వెళ్తోంది. ఇది గ్యానిమీడ్ కక్షలోకి చేరుకొని దానిపై జీవం ఉండే అవకాశాలను లోతుగా పరిశీలించనుంది. శాస్త్రవేత్తలు కనుగొన్న అత్యంత సంచలనాత్మకమైన విషయం ఏంటంటే గ్యానిమీడ్ ఉపరితలం కింద ఒక భారీ మహాసముద్రం దాగి ఉంది. ఇది ఉపరితలం నుండి దాదాపు 100 కిలోమీటర్ల లోతులో దట్టమైన మంచు పొరల కింద ఉంది. ఈ సముద్రం యొక్క లోతు మన భూమిపై ఉన్న సముద్రాల కంటే 10 రెట్లు ఎక్కువ. ఇందులో భూమిపై ఉన్న మొత్తం నీటి కంటే ఎక్కువ నీరు ఉందని శాస్త్రవేత్తలు గణిత నమూనాల ద్వారా లెక్కగట్టారు. సౌర కుటుంబంలో సొంతంగా అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉన్న ఏకైక చంద్రుడు గ్యానిమీడ్ మాత్రమేనని నాసా యొక్క గెలీలియో నౌక కనుగొంది. దీని కేంద్రకంలో కరిగిపోయిన స్థితిలో ఉన్న ఇనుము లేదా సల్ఫైడ్ కదలడం వల్ల ఈ అయస్కాంత శక్తి పుడుతోంది. ఈ అయస్కాంత క్షేత్రం ఉండటం వల్లే గ్యానిమీడ్ ద్రవాలు వద్ద భూమిపై లాగే అరోరాలు ఏర్పడుతున్నట్లు హబుల్ టెలిస్కోప్ గుర్తించింది. 1996లో హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గ్యానిమీడ్పై చాలా సన్నని బలహీనమైన వాతావరణం ఉన్నట్లు కనుగొన్నారు. ఇందులో ఆక్సిజన్ మరియు ఓజోన్ వాయువులు ఉన్నాయి. బృహస్పతి నుండి వచ్చే రేడియేషన్ కారణంగా గ్యానిమీడ్ ఉపరితలంపై ఉన్న మంచు ముక్కలై హైడ్రోజన్ అంతరిక్షంలోకి వెళ్ళిపోయి ఆక్సిజన్ అక్కడ మిగిలిపోవడం వల్ల ఈ వాతావరణం ఏర్పడిందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఇది మనుషులు శ్వాసించడానికి సరిపోనంత చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. గ్యానిమీడ్ ఉపరితలం అంతా ఒకేలా ఉండదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిపై 2 రకాల విభిన్న ప్రాంతాలు ఉన్నాయి. ఇవి దాదాపు 400 కోట్ల సంవత్సరాల నాటివి. వీటిపై ఉల్కలు ఢీకొట్టడం వల్ల ఏర్పడిన భారీ గుంతలు ఉన్నాయి. ఇవి కొంచెం తక్కువ వయసున్నవి. ఇక్కడ పెద్ద పెద్ద పగుళ్ళు గీతలు ఉన్నాయి. లోపలి సముద్రం నుండి నీరు లేదా మంచు పైకి తన్నుకు రావడం వల్ల ఇవి ఏర్పడి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇటీవల సంవత్సరాల్లో బృహస్పతి చుట్టూ తిరుగుతున్న జూనో నౌక గానిమీడ్కు అత్యంత దగ్గరగా వెళ్లి కొన్ని కొత్త విషయాలను కనుగొంది. గ్యానిమీడ్ ఉపరితలంపై కేవలం మంచు మాత్రమే కాకుండా లవణాలు మరియు సేంద్రియ సమ్మేళనాలు కూడా పేరుకుపోయి ఉన్నట్లు జూనోలోని స్పెక్ట్రోమీటర్ గుర్తించింది. జీవం ఏర్పడడానికి ఇవి చాలా కీలకమైనవి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపిన జ్యూస్ నౌక ప్రస్తుతం ప్రయాణంలో ఉంది. ఇది గ్యానిమీడ్ చుట్టూ ఉన్న కక్షలోకి ప్రవేశించి ఆ లోపలి సముద్రంలో జీవులు బ్రతకడానికి వీలుందో లేదో ఖచ్చితంగా తేల్చనుంది. గ్యానిమీడ్ ఉపగ్రహం మీద కూడా మనిషి నేరుగా బతకలేడు. ఇది బుధ గ్రహం కంటే పెద్దదిగా ఉండి లోపల భారీ మహాసముద్రం ఉన్నప్పటికీ మనుషులు అక్కడ నివసించడానికి వాతావరణం అస్సలు అనుకూలంగా లేదు. గ్యానిమీడ్ సూర్యునికి చాలా దూరంగా ఉండటం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు ఊహించలేనంత చల్లగా ఉంటాయి. పగటిపూట గరిష్టంగా -113 డిగ్రీలు ఉంటే రాత్రి వేళల్లో అది -183 డిగ్రీలకు పడిపోతుంది. ఈ చలికి ఎంతటి వారైనా క్షణాల్లో గట్టకట్టుకుపోతారు.
శాస్త్రవేత్తలు గ్యానిమీడ్ పై ఆక్సిజన్ ఉన్నట్లు కనుగొన్న మాట నిజమే, కానీ అది చాలా సన్నని పొరలాగా ఉంటుంది. దాని సాంద్రత ఎంత తక్కువ అంటే అక్కడ అసలు వాతావరణమే లేనట్లు లెక్క. కాబట్టి మనం స్పేస్ సూట్ లేకుండా అక్కడ శ్వాస తీసుకోలేం. గ్యానిమీడ్ గ్రహం పెద్ద గ్రహమైన బృహస్పతికి దగ్గరగా ఉండటం వల్ల బృహస్పతి నుండి వచ్చే విపరీతమైన రేడియేషన్ దీనిపై పడుతుంటాయి. గ్యానిమీడ్కు సొంతంగా చిన్న అయస్కాంత క్షేత్రం ఉన్నప్పటికీ అది బృహస్పతి యొక్క రాక్షస రేడియేషన్ నుండి మనుషులను పూర్తిగా కాపాడలేదు. ఆ రేడియేషన్ మనుషులకు ప్రాణాంతకం. మనం నిలబడ్డానికి అక్కడ భూమి లాంటి మట్టి లేదా రాతి నేల లేదు. దాని ఉపరితలం అంతా వందల కిలోమీటర్ల మందపాటి గట్టిపడిన ఐస్తో కప్పబడి ఉంటుంది. శాస్త్రవేత్తల ఆలోచన ప్రకారం మనిషి నేరుగా గ్యానిమీడ్ ఉపరితలంపై నడవలేడు, కానీ భవిష్యత్తులో అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన అండర్ గ్రౌండ్ బేస్లు నిర్మిస్తే రేడియేషన్ మరియు చలి నుండి తప్పించుకోవచ్చు. అలాగే అక్కడ పుష్కలంగా ఉన్న మంచును కరిగించి నీరుగా ఆక్సిజన్గా మార్చుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే రోబోటిక్ అంతరిక్ష నౌకలు మాత్రమే అక్కడికి వెళ్ళగలవు. మనుషులు వెళ్ళడం అసాధ్యం. శాస్త్రవేత్తల తాజా పరిశోధనల ప్రకారం గ్యానిమీడ్ లోపల ఉన్నది ఒకే ఒక సముద్రం కాదు, అది ఒక మల్టీ లేయర్ శాండ్విచ్ లాగా ఉంటుంది. అంటే ఒక సముద్రం పొర, దాని కింద ఒక మంచు పొర, మళ్ళీ దాని కింద ఇంకొక సముద్రం పొర, ఇలా 4-5 పొరలుగా నీరు మంచు మారి ఉంటాయని శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. ఈ సముద్రపు నీటిలో విపరీతమైన లవణాలు ఉన్నాయి. గ్యానిమీడ్ పై ఉన్న కొన్ని నల్లటి ప్రాంతాలు మన సౌర కుటుంబం ఏర్పడిన కొత్తలోనే తయారయ్యాయి. అంటే దాదాపు 400 కోట్ల సంవత్సరాల కంటే పురాతనమైనవి. భూమిపై టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల పాత నేల మారిపోతూ ఉంటుంది, కానీ గ్యానిమీడ్ పై ఆ పాత గుర్తులు ఇప్పటికీ అలాగే భద్రంగా ఉన్నాయి. ఇది ఒక రకంగా సౌర కుటుంబపు టైం క్యాప్సూల్ లాంటిది. గ్యానిమీడ్ ఉపరితలంపై శాస్త్రవేత్తలు ఒక వింత ఆకారాన్ని గమనించారు. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం ఒక భారీ గ్రహశకలం గ్యానిమీడ్ను ఢీకొట్టడం వల్ల అక్కడ పెద్ద వలయాల వంటి గీతలు ఏర్పడ్డాయి. ఈ గుంత యొక్క వ్యాసం దాదాపు 7,800 కిలోమీటర్లు. ఇది మన సౌర కుటుంబంలోనే అతిపెద్ద ఇంపాక్ట్ క్రేటర్గా భావిస్తున్నారు.